హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్ అండి. బదిలీలకు గ్రీన్ సిగ్నల్, షెడ్యూల్ విడుదల, పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కూడా ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు అలర్ట్, బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, అనగా రేపటి నుంచి 31వ తేదీ వరకు కూడా ఈ బదిలీల ప్రక్రియ అనేది మొదలవుతుంది. సో ఎక్స్చేంజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు అనుమతి ఇచ్చింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, గ్రామవార్డు సచివాలయ, గనులు, పౌర సరఫరాలు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్ ఉద్యోగుల బదిలీలకు అయితే ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది. దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమ, విద్యుత్, వాణిజ్య, స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది. టీచర్లు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు అనుమతి లేదని అయితే వెల్లడించింది. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులు లేక ఉద్యోగి వారి కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నట్లయితే బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా వివరించింది. ఇక భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకే ఊరు లేదా సమీప ప్రాంతాల్లో పోస్టింగులకు అవకాశం కల్పించింది. ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లకు 9 ఏళ్ల బదిలీల నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉద్యోగ సంఘ నాయకులకైతే 9 ఏళ్ల వరకు బదిలీలు అయితే, అలాగే ఆఫీసర్ బేరర్లకు కూడా 9 ఏళ్ల వరకు మినహాయింపు కల్పించింది. వాటికి సంబంధించిన లేఖలను పరిశీలించిన తర్వాత పరిపాలన పరంగా అవసరమైతే 9 ఏళ్లకు ముందు ఆఫీసర్ బేరర్లను కూడా బదిలీ చేయొచ్చు అని అయితే ఈ మేరకు ఉత్తర్వులలో ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. జియో నెంబర్ 75 అయితే విడుదల చేసిందండి. సో నిన్నటి రోజున కీలక జియో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కీలక జియో అయిన జియో ఎంఎస్ నెంబర్ 75 అయితే నిన్నటి రోజున ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.